మత్స్యపురాణం ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఎటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేయరాదో పరిశీలిద్దాం. ప్రధానంగా మత్స్యపురాణాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయని చెప్పటం జరిగింది. వాటిలో మొట్టమొదటి స్థలము దండాకార స్థలము. దండాకార స్థలము అంటే ఒక కర్ర ఆకారంలో ఉండే స్థలము అని అర్థం. అంటే పొడవు బాగా ఎక్కువగా ఉండి వెడల్పు చాలా తక్కువగా ఉన్నట్లయితే, పొడవు వెడల్పుల నిష్పత్తి సరిగా లేకపోతే దాన్ని దండాకార స్థలము లేదా కర్ర ఆకార స్థలము అనే పేరుతో పిలుస్తారు. మత్స్యపురాణంలో ఇటువంటి స్థలం గురించి ఏం చెప్పారంటే నశ్యంతి పశవో దండే అంటుంది మత్స్యపురాణం. అటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే పశు సంపద వృద్ధి చెందదు అని అర్థం. ఆ తర్వాత పణవాకార స్థలంలో ఇంటి నిర్మాణం చెయ్యరాదు. పణవాకార స్థలము అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక స్థలము శివలింగం క్రింద ఉండే పాణవట్టం ఆకారంలో కానీ లేదా ఒక వీణ ఆకారంలో కానీ ఉన్నట్లయితే అటువంటి స్థలాన్ని పణవాకార స్థలము అనే పేరుతో పిలుస్తారు. పణవాకార స్థలం అంటే అర్థం ఏంటంటే ఒకవైపు బాగా విశాలంగా వెడల్పుగా ఉండి ఇంకొక వైపు క్రమక్రమంగా సన్నగా వంపు తిరిగి ఉన్నట్లయితే అటువంటి స్థలాన్ని పణవాకార స్థలం అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి స్థలాలు పానవట్టం ఆకారంలో కానీ వీణ ఆకారంలో కానీ ఉంటాయి. ఇటువంటి స్థలాలలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే పణవే లోచన క్షితి అంటుంది మత్స్యపురాణం. అంటే అటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత ఇంకొక స్థలం ఏంటంటే ధనుషాకార స్థలము. ధనుషాకార స్థలం అంటే ఏ స్థలమైనా సరే ఒక ధనుస్సు ఆకారంలో ఉంటే అటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేయకూడదు. దీనికి సంబంధించి మత్స్యపురాణం ఏం చెప్తుందంటే చాపే చౌర భయం భవేత్ అంటుంది మత్స్యపురాణం. అంటే ఒక ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ స్థలంలో ఇంటి నిర్మాణం చేసినట్లయితే అటువంటి స్థలానికి చోర భయం ఎక్కువగా ఉంటుందని పురాణం మనకు తెలియజేస్తోంది. ఆ తర్వాత బృహన్ముఖాకార స్థలంలో ఇంటి నిర్మాణం చేయకూడదని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. బృహన్ముఖాకార స్థలము అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక స్థలము సింహముఖంలో కానీ వ్యాఘ్రముఖంలో కానీ ఉన్నట్లయితే అటువంటి స్థలాన్ని బృహన్ముఖాకార స్థలము అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక స్థలంలో ముందు భాగము సింహం ముఖంలాగా పులి ముఖంలాగా బాగా విశాలంగా బాగా పొడవుగా ఉండి క్రమక్రమంగా వంపు తిరుగుతూ వచ్చి చివరి భాగం మొత్తం కూడా ఇరుకుగా ఉన్నట్లయితే అటువంటి స్థలాన్ని బృహన్ముఖాకార స్థలము అంటారు. అటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే దగ్గరి బంధువులకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆ తర్వాత వ్యజనాకార స్థలంలో కూడా గృహ నిర్మాణం చేయరాదు. వ్యజనాకార స్థలము అంటే ఏంటంటే విసనకర్ర ఆకారంలో ఉన్న స్థలం అని అర్థం. దీనికి సంబంధించి మత్స్యపురాణం ఏం చెప్తుందంటే వ్యజనే విత్తనాశః స్యాత్ అంటుంది మత్స్యపురాణం. అంటే విసనకర్ర ఆకారంలో ఉన్న ఇంటి నిర్మాణం గనక మనం చేసినట్లయితే అటువంటప్పుడు ధనపరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత కూర్మ పృష్ఠాకార స్థలంలో కూడా గృహ నిర్మాణం చేయరాదు. కూర్మ పృష్ఠాకార స్థలం అంటే అర్థం ఏంటంటే ఏదైనా భూమి స్థలము తాబేలు ఆకారంలో ఉన్నట్లయితే దాన్ని కూర్మ పృష్ఠాకార స్థలం అనే పేరుతో పిలుస్తారు. దీని గురించి మత్స్యపురాణం ఏం చెప్పిందంటే కూర్మే బంధన పీడనం అంటుంది మత్స్యపురాణం. అంటే అటువంటి తాబేలు ఆకారంలో ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే వ్యయం ఎక్కువగా కలుగుతుంది, పీడలు ఎక్కువగా వస్తాయని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అలాగే మత్స్యపురాణం ప్రకారం మురజాకార స్థలంలో కూడా గృహ నిర్మాణం చేయరాదు. మురజాకార స్థలము అంటే మధ్యల ఆకారంలో ఉన్న స్థలం అని అర్థం. ఈ మురజాకార స్థలం గురించి పురాణం ఏం చెప్తుందంటే మురజా మ్రియతే భార్య మురజా వంశహానికరం అంటుంది శాస్త్రం. అంటే వంశాభివృద్ధి జరగదు కాబట్టి మధ్యల ఆకారంలో ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేయరాదు. ఇక చివరగా శూర్పాకార స్థలంలో కూడా గృహ నిర్మాణం చేయరాదు. శూర్పాకార స్థలము అంటే అర్థం ఏంటంటే చాట ఆకారంలో ఉన్న స్థలం అని అర్థం.